ప్రార్థించుకున్నాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఈ శుభోదయం నా తండ్రి మ్యారేజ్ సండే అనే అంశం మీద నా తండ్రి పాడుతుండగా, ఆరాధన జరుపుకుంటుండగా, వాక్యం చదువుతుండగా, వాక్యం బోధిస్తుండగా నీ విస్తారమైన కృపను ఇక దైవ సన్నిధి కాపరికి అందించమని, దైవ సన్నిధి వర్తమానంలో వింటున్నట్టు సంఘమునకు నెమ్మది, శాంతి, సమాధానం కలిగచేయమని, వినుటకును ఓపిక వినే దయచేయమని, పాడుటకును వినుటకును మంచి వినే విధ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. పాట పాడుకుందాం. ఆంధ్రక్రీస్తు కీర్తన నుండి మంగళమే యేసునకు. యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు శృంగార ప్రభువులకు, శృంగార ప్రభువులకు క్షేమాధిపతికి మంగళమే. దేవపితృనకు వరదివ్య తేజునకు, వరదివ్య తేజునకు, వరదివ్య తేజునకు నిరుపమానందునకు, నిరుపమానందునకు నిపుణమయ మంగళమే. దారునకు వరసుగునో దారునకు, సుగునో దారునకు, వరసుగునో దారునకు నా సంపన్నులకు, కరుణా సంపన్నులకు జ్ఞానదీప్తునకు మంగళమే. ఆర్తునకు శీలునకు, శైలునకు, సాధర్మశీలునకు శాసం జీవునకు, నిత్య స్వయం జీవునకు నిర్మలాత్ములకు మంగళమే. ప్రార్హునకు భక్తరక్షమణికి, భక్తరక్షమణికి, భక్తరక్షమణికి జ్యోతియగు, సత్యం జ్యోతియగు సార్వభౌమునకు మంగళమే.
పురివాసునకు నరదైవ రూపునకు నరదైవ రూపునకు నరదైవ రూపునకు పరమేశ్వర నయునకు పరమేశ్వరనయునకు వరరక్షకునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మహిమాధిపతికి మంగళమే. వాక్యం చదువుకుందాం. వాక్యం చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయము మొదటి నుండి 20 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము మొదటి నుండి 20 వచనాలు చదువుకుందాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశములకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపర్లు మందలకు ఆ బావి నిలబెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు భూమి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నిలబెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోటు నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారిని అడగగా వారు మేము రాను వారమని. అతడు నాహోరు కుమారుడు లాబానును మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనరి. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పారు. అతడు, ఇదిగో ఇంకా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాక మనుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమండి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను. ఆమె వాటిని మేపున్నది. యాకోబు తన తల్లి సహోదరుని లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడని యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకొని వచ్చి అతని కవిగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాడు. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజంగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు 1 నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతం కావాలని చెప్పుమని యాకోబుని అడిగాను. లాబాను 2 కుమార్తెలుండి, వారిలో పెద్దదాని పేరు లేయ, చిన్నదాని పేరు రాహేలు. లేయ జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనని అనెను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఈ మట్టుకు మొదటి పాఠము సరి అయినది.
కీర్తనల పాఠం చదువుకుందాం. కీర్తనలు 128 మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెహోవా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం కలుగును కాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించు. పత్రికల పాఠం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి 6వ వచనం చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలను. వేసే సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ఈ మట్టుకు పత్రికల పాఠం సరైనది. స్వార్థల పాఠంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. 3 నుంచి 9 వరకు. 3 నుంచి 9 వరకు దేవుని వాక్యం చదువుకుందాం. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ అది ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు 9 వరకు అయిపోయింది. దేవుడి వాక్యం దీవించును గాక. పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 750. వివాహం అన్నది పవిత్రమైనది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 750. వివాహం అన్నది పవిత్రమైనది. వివాహమన్నది పవిత్రమైనది,
గనుడైన దేవుడు ఏర్పరచినది, వివాహమన్నది పవిత్రమైనది. గనుడైన దేవుడు ఏర్పరచినది, దేవుడు ఏర్పరచినది. అహముగా అనగా జనులలో సగభాగముగా వారిలో అరగా అన్నారుగా. నారి ఉంచినాడు దేవుడు, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఒంటరిగా రాదని, జంటగా ఉండమేలని. శిరస్సుగా నిలవాలని పురుషుని ఎన్నినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, ఏర్పరచినది. దేవునికి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా. వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, దేవుడు ఏర్పరచినది. రైట్, వాక్యంలోకి వెళ్దాము. ఇక ఆదికాండంలో యాకోబును స్వయం వాళ్ళ తల్లిదండ్రి తన భార్య రక్త సంబంధేగు లాబాను దగ్గరికి పంపించినట్టుగా మనం చూడగలం.
ఇదివరకు మనం వివాహం అన్నది పవిత్రమైనది అటువంటి మనం పాట పాడుకున్నాం. ఈ వివాహం పవిత్రంగా ఉండాలనేది, మంచిగా ఉండాలనేది, నిజాయితీగా ఉండాలనేది తెలిసిన వ్యక్తులైతే, బంధువులైతే అటు కుటుంబం నుంచి ఇటు కుటుంబం నుంచి, ఎందుకంటే ఆ కుటుంబంలో లొసుకులు, ఈ కుటుంబంలో లొసుకులు లేదా సమస్యలు ఏవైనా వారికి తెలిసి ఉంటాయి, వీరికి తెలిసి ఉంటాయి. వారు వీరిని నమ్మచ్చు, వీరు వారిని నమ్మచ్చు. ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. కూతురని కాదు, కుమారుడని కాదు. తల్లిదండ్రికి కుమారుడు ఎంత ముఖ్యమో కూతురు కూడా అంతే ముఖ్యం. అలాగని ఏ తల్లిదండ్రి కుమారుని దూరం చేసుకోలేరు, అలాగని ఏ తల్లిదండ్రి కుమార్తెను దూరం చేసుకోలేరు. కనుక ఆ పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రి ఎంత బాధపడతారో అది ఈ దినమున మనం గమనించబద్దులమంటున్నాం. ఆ యొక్క ఇరువురు భార్యాభర్తలు ఎంత బాధపడ్డారు. ఇక ఇస్సాకు, రెబ్కా వారికి పిల్లలు లేని సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారు. అంతకంటే ముద్దుగా వారు భార్యాభర్తలు అవుటకు వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు చూడండి. అబ్రాహాముకు తన భార్య శారమ్మ కాలమైనప్పుడు లేక చనిపోయినప్పుడు తను ఒంటరిగా ఉన్నాడు, భార్య లేకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కుమారుడికి వయసు వచ్చి వివాహ సమయం వచ్చి కుమారుడు ఉన్నాడు. అబ్రాహాము ఉంటే వృద్ధాప్యంలో ఉన్నాడు, కానీ యవ్వనంలో ఇస్సాకు ఉన్నాడు. కనుక తను తన కుమారునికి వివాహం చేయని నిశ్చయించుకున్నాడు. అందును బట్టి తన యొక్క సహచరుడు లేదా తన నమ్మకస్తుడు తన మాటను తూచా తప్పకుండా తన ఇంటిలో నమ్మకంగా ఉండేటటువంటి ఎలియాజర్ను సిద్ధపరిచి తన యొక్క బంధువుల ఇంటికి పంపించినట్టే మనం చూడగలం. అబ్రహాం ఆనాడే నా యొక్క సమీపస్తులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, లేదా నా తోడబుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి అబ్రహాము ఎవరిని నమ్మలేక తన బంధువుల దగ్గరికి తన యొక్క నమ్మకస్తుడైన తన దాసుని పిలిచి ఎలియాజర్ను సిద్ధపరిచి, నాకు చూస్తే నేను భార్య లేని వాడిగా ఉన్నాను, వృద్ధాప్యములు ఉన్నాను, ఇంటిలో ఆడవాళ్ళు లేరు, నా భార్య చనిపోయినప్పటి నుండి ఇంటిలో ఆడవాళ్ళు లేక సమస్యలు ఉన్నాయి, కనీసం నా కుమారుడికైనా వివాహం చేయాలని చెప్పి ఆయన తలంచి ఎవరిని చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచన చేసి ఒక తీర్మానం చేసుకొని నా బంధువులు ఉండారు కదా అని తన బంధువులను గుర్తు చేసుకొని తన దాసుని యొక్క బంధువుల దగ్గరకు పురమాయించినట్టే మనం చూడగలం. అది మనకు ఆది కాండములో దొరుకుతుంది, కానీ చదువుకుంటే అన్నీ చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు. ఆది కాండం 26 అనుకుంటాను ఆ యొక్క చరిత్ర, ఆ యొక్క ఎలియాజర్ను, అంతకంటే 25వ అధ్యాయంలో కూడా ఎలియాజర్ను సిద్ధపరిచి ఆ యొక్క తన దాసుని తన బంధువుల దగ్గరికి నా కుమారుడికి ఒక అమ్మాయిని చూసి పెట్టమని లేక చూసి తీసుకురమని ఏదో పురమాయించినట్టుగా మనం చూడగలం. ఆ చొప్పున వాళ్ళ బంధువులు దగ్గరికి ఎలియాజర్ వెళ్ళి నా యొక్క యజమానుడు, నాకు తెలియదు, వారు ఎక్కడుంటారో తెలియదు, నా బంధువుల దగ్గరికి వెళ్ళి పలానా దేశం అన్నాడు, ఎక్కడ నేను ఎలా కనుక్కోవాలా, ఏ దేశం, ఏ జిల్లా, ఏ తాలూకు అని చెప్పి ఎలా అని చెప్పి ఆయన ఆలోచన చేసుకుంటూ
ప్రభు సన్నిధిని మొరపెట్టి ప్రార్థన చేసినట్టు మనం చూడగలం. ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయనకు సమాధానం కలిగజేసినట్టుగా లేదా మార్గం చూపించినట్టు కూడా మనం చూడగలం. ఆ మార్గం చూపించినప్పుడు ఒక చిన్నది గొర్రెల మంద మేపుకొని ఆ యొక్క బావి దగ్గరకు గొర్రెల మందను తీసుకొని వచ్చినట్లు, ఆ మందల దగ్గర కొందరు సహాయం తీసుకొని అడిగినట్లు, ఆ చొప్పున ఆమె ఇంటికి వెళ్ళి నా యజమానునికి, మీరు బంధువులైతే నా యజమానుడికి మీ అమ్మాయిని, నా యజమాని కుమారుడు పెళ్ళిడు వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడు, మీరు మీ అమ్మాయిని ఇవ్వగలరా అని చెప్పి తల్లిదండ్రిని అడిగినప్పుడు అంతకుముంపే ఆ యొక్క అమ్మాయిని ఈ యొక్క దాసుడైనటువంటి ఎలియాజరు, అబ్రహాం దాసుడైన ఎలియాజరు ఆ రెబెకా అనేటటువంటి ఒక స్త్రీని కనుక్కొని ఒక నాహోరు అనేటటువంటి అబ్రహాం సహోదరుల బంధువుల్లోని ఒక అమ్మాయిని కనుక్కొని ఆ అమ్మాయికి అతడు వచ్చినటువంటి పని అంతా ఆ అమ్మాయికి తెలియపరిచినట్టుగా మనం చూడగలం. అదే ఆదికాండంలో 25-24లో చూడగలం. చూసినప్పుడు ఆ అమ్మాయికి అర్థమైపోయి ఆ యొక్క ఆమెకు చెప్పిన సంగతులన్నీ వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి చెప్పినట్టుగా వాళ్ళ అన్నకు చెప్పినట్టుగా చూడగలం. చెప్పినప్పుడు అమ్మ నీకు ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే, నువ్వు ఇతనితో పాటు వెళ్తానంటే మాకు కూడా ఇష్టమని చెప్పినప్పుడు ఆ యొక్క అబ్రహాం దాసుడైనటువంటి ఎలియాజర్తో ఆ రెబెకాను ఇచ్చి పంపించినట్టే మనం చూడగలం. ఆ యొక్క స్త్రీ యొక్క రెబెకా అని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇస్సాకు ఆమెను చూడగానే అప్పటి వరకు తన తల్లి చనిపోయిందిగా దుఃఖక్రాంతంలో ఉన్నటువంటి వాడు ఆమెను చూడగానే ఈమెనే నా చెలికత్త, మా తండ్రికి దాసుడైన ఎలియాజర్ తీసుకొస్తున్నటువంటి స్త్రీ ఈమెనే కావచ్చు, నా జత పని మనిషిగా తీసుకొస్తున్న పని మనిషి ఈమెనే, లేక నా యొక్క జత నాతో పాటు జతగా ఉండేటటువంటి ఒక స్త్రీ ఈమెనే ఉండొచ్చు అని చెప్పి అతను ఆతృతతో ఆమెను దగ్గర తీసుకున్నట్టు మనం చూడగలం. ఆ చొప్పున వారి ఇరువురు ఏకమై భార్య భర్తలు అయిపోయి వారికి పిల్లలు లేని సమయంలో దేవుడిని దగ్గర కూడా ప్రార్థన చేసినట్టు మనం చూడగలం. ప్రార్థన చేసినప్పుడు వారికి ఇరువురు సంతానాన్ని గర్భములో ఇరువురు శిశువులను ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఆ ఇరువురు శిష్యులు కూడా ఆ పెద్దవానికి చిన్నవానికి పెద్దవాడు దాసుడైనటువంటి మర్మం కూడా మనం ఇక్కడ జీవగ్రంథం మనం చూడగలం. ఆ చొప్పున ఈ యొక్క ఇద్దరి యొక్క ఎవరికి ఇక రెబెకాకు ఇస్సాకు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఏశావు యాకోబు ఉన్నారో వారి యొక్క పెనుగులాట గర్భంలో ఉన్నటువంటి వాళ్ళ పెనుగులాటను చూశారు, లేదా చెవులతో విన్నారు, ప్రభు చెప్తే విన్నారు. తర్వాత వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు తగువులాట, వాళ్ళ పెనుగులాట, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ మాటలు విన్నారు. కనుక వాళ్ళిద్దరికీ వైరం జరుగుతుంటే చూశారు. నాన్న మీ సహోదరుడైతే మేము చెప్పినట్టే వింటలేడు, నీవైనా మన బంధువుల యొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ నీకు దేవుడు ఏం కనపరుస్తాడు, నువ్వు వెళ్ళు నాయన అని చెప్పి మీరిద్దరు బ్రదర్సు సహోదరులు గొడవ పడుతున్నారు, లేదా ఒకరి మీద ఒకరు పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మీరిద్దరిని ఒకటే రోజు నేను పోగొట్టుకోలేను అని చెప్పి ఇక చిన్న కుమారుడైన యాకోబును పురమాయించి తల్లిదండ్రి సొయాన ఆ యొక్క రెబెకాకు లాబాను అని చెప్పి ఆ రోజుల్లో ఈ యొక్క అదే రెబెకాను నాహోరు అనేటువంటి వాళ్ళ తండ్రి మాటలు వాళ్ళిద్దరు తండ్రి కుమారుడు మాట్లాడుకొని వాళ్ళ చెల్లిని ఎలియాజర్తో ఎలా పంపించారో నమ్మకంగా అదే లాబాను, ఆ లాబాను సంతానమైనటువంటి యొక్క రాహేల్ను కూడా ఆ యొక్క మీ యొక్క నా బంధువులు పలానా దేశంలో ఉన్నారని చెప్పి ఈ యొక్క యాకోబును పురమాయించి నువ్వు కూడా వెళ్ళు నాయనా, మా బంధువులు ఉన్నారు, మీ తల్లి బంధువులు ఉన్నారు, పలానా చోటుకి వెళ్ళు అని చెప్పి కుమారుడైన యాకోబును తల్లిదండ్రి రెబెకా ఆ యొక్క ఇస్సాకు కుమారుని పురమాయించినట్టు మనం చూడగలం. తల్లిదండ్రి మాట విని యాకోబు
వారి మామైన లాభాన్ని కనుగొని దానికి బయలుదేరినట్టు మనం చూడగలం. అతడు కూడా ఇలా ఇటు చూస్తే మా అన్న నన్ను ఇంట్లో ఉండనియటం లేదు, మా తల్లిదండ్రి చెప్పిన ఆలోచన ప్రకారం నేను వెళ్తున్నాను ప్రభువా, మా మామూలు ఎవరు, మా తండ్రి బంధువులు ఎవరో, మా తల్లి బంధువులు ఎవరో నాకు తెలియదు, నేను వెళ్తున్నాను, దేశం వెళ్తున్నాను అని చెప్పి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ అతడు వెళ్తున్నాడు. దేవా నాకు మార్గం చూపించినట్టు కూడా అతడు ఏదో మంచి తలంపు కలిగి ఉన్నాడు, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ చొప్పున అతడు వెళ్తుండగానే ఒక చిన్నది మేకలు మేపుకుంటా రాహేలు అన్నటువంటి స్త్రీ వస్తున్నట్టుగా మనం చూడగలం. అక్కడనే సమీపంగా గొర్రెల మందల పక్కన ఉన్నటువంటి సహచరులు, అయ్యా ఫలానా వ్యక్తి మా మమ్మీ సహోదరుడు, లాబాని సహోదరి మా మమ్మీ రిబ్కా సహోదరుడు లాబాను, ఆయన ఇల్లు ఈ దేశంలో ఎక్కడ అని చెప్పి మా బంధువు అవుతాడంటే, మా తల్లికి బంధువు అవుతాడంటే నేను ఆయన ఇల్లుని దర్శించాలని వచ్చాను, ఆయన ఇంటికి వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన కూతురు ఇక్కడే మేకలు మేపుకుంటా వస్తున్నది అని చెప్పినప్పుడు వెనుక ముందు ఆడకుండగా ఆ యొక్క రిబ్కాను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా చూడగలం మనం. యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. అక్కడ అంతకంటే ముందర ఏమన్నాడంటే, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెల నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. ఆ చిన్నదాన్ని చూచి ఆ రాహేలమ్మను చూచి పరిగెత్తుకొని పోయి ముద్దు పెట్టుకొని ఏడ్చినట్టుగా చూడగలం. కనుక ఆమె తండ్రి బంధువుడు నీవు రిబ్కా కుమారుడు నీవు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పాను, నేను మా తల్లికి మీ తండ్రి సహోదరుడవుతాడు, నేను మా తల్లి బంధువు లాబాను ఇలా అని చెప్పి ఆ యొక్క వివరాలన్నీ చెప్పినప్పుడు ఆమె సంతోషంగా ఉన్నప్పుడు వెంటనే ఆమెను కౌగిలించుకొని ముద్దాడినట్టు చూడగలం. వారి వీరువురి యొక్క సాంగత్యాన్ని బట్టి మా డాడీకి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఆ యొక్క రాహేలమ్మ వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించినట్టు చూడగలం. అక్కడ వివరాలన్నీ మాట్లాడుకొని అతడు వారి ఇంటిలో ఒక వారం ఉన్న తర్వాత, నువ్వు ఊరికైనా నాకు పని చేయొద్దు, నీకు ఏం జీతం ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు, ఏం జీతం అక్కర్లేదు మామగారు, నీకున్నటువంటి ఒక కూతురు రాహేల్ చిన్నది ఉన్నది, నాకు ఆమెను పెళ్లి చేస్తే ఆమె పరివారంగా నేను 7 సంవత్సరాలు నీ దగ్గర పనిచేస్తానని చెప్పి అన్నట్టు ఒప్పుకున్నట్టు చూడగలం. అది వారి ఇరువురికి మామ అల్లులకు ఇష్టమై ఒప్పుకున్నట్టు చూడగలం. ఒప్పుకొని ఆ వివాహ సమయంలో మరొక స్త్రీని కూడా ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఇదంతా వారి యొక్క బంధువర్గం. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక వివాహం చేయాలని తలంచినప్పుడు ఇక్కడ బంధువర్గాన్ని వెతికినట్టే మనం చూడగలం. దేవుని యొక్క కుటుంబంలోనే తన సమీప బంధువులు ఎవరైనా ఉన్నారా, తెలిసినటువంటి వారు ఉన్నారా అని చెప్పి ఇక అటు తరపు వాళ్ళు కానీ ఇటు తరపు వాళ్ళని, అమ్మాయి తరపు వాళ్ళని అబ్బాయి తరపు వాళ్ళు కానీ బంధువులను వెతికినట్టే మనం చూడగలం. నా బంధువు అయితే పర్వాలేదు, నా కూతురు కాపురము, నా అల్లుడైతే సొంత అల్లుడు, లేదా నా యొక్క సొంత మేనకోడలు అని చెప్పి ఇవన్నీ ఒక బంధు ప్రీతితోని అబ్బాయికి హాని తలపెట్టకుండా అమ్మాయికి హాని తలపెట్టకుండా ఉంటారనేటువంటి తలంపు ఆ రోజుల్లోనే కలిగినట్టే మనం చూడగలం. వివాహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వాళ్ళు మన పితరులు ఎంత బాధపడ్డారు, పిల్లలకు పెళ్లి చేయాలంటే ఎలాంటి ఆలోచనలు చేశారు మనం చూడగలం. ఈ రోజుల్లో అయితే మనము ఇవన్నీ ఏం పట్టించుకోం, మా బంధువులు మంచోళ్ళు కాదు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మన బంధువులను సంప్రదించడము మానివేస్తాం. వాళ్ళతో పరిచయాలు పెట్టుకోం, వాళ్ళతో మాట్లాడడం, గొడవలు పడతాం. ఎందుకు గొడవలు పడుతున్నామంటే, ఒకరి దగ్గర ఉన్నదాన్ని నీకు ఎక్కువైంది నాకు తక్కువైంది,
అంతా ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. డాడీ నిన్ను గొప్పగా చూసుకున్నాడు, నిన్ను గొప్పగా చూసుకున్నాడు అని చెప్పి, కానీ గొప్పగా చూసుకునే వ్యక్తి తండ్రి అయితే మీకు ఎందుకు తగాదాలు? తండ్రి అన్నను చూశాని, తండ్రి కూతుర్ను చూశాని మీరు అనుకుంటున్నారు. కానీ తప్పు చేసింది తండ్రి. కానీ ఇద్దరిని ప్రేమిస్తున్నాడన్న సంగతి తండ్రికి తెలుసు. నా పిల్లలు ఇద్దరు నాకు సమానమైన తండ్రికి తెలుసు. కానీ మీరెందుకు అనుకుంటున్నారు తండ్రి కొడుకునే ఎక్కువ చూసుకుంటున్నాడు, తండ్రి కూతురునే ఎక్కువ చేసుకుంటున్నాడు? మీరు భేదములు ఏర్పాటు చేసుకుని పిల్లలైన మనము తండ్రి నన్ను ఎక్కువ చూడడం లేదు అని చెప్పి కొడుకు అనుకోవడం, తండ్రి నన్ను ఎక్కువ చూడడం లేదని కూతురు అనుకోవడము, ఈ భేదాభిప్రాయాలు పెట్టుకొని అక్కడి నుంచి వైరము సృష్టించుకొని మనముగా కలతలు సృష్టించుకొని తండ్రి ఇచ్చినటువంటి ఆతిథ్యము గొప్పదిగాని ఎంచుకొనక, నా తండ్రి నా చెల్లి మీద ఎంత ప్రేమ ఉన్నాడో నా మీద కూడా అంతే ప్రేమ ఉన్నాడు కదా తలంచి తండ్రి ఇచ్చినటువంటి ఆతిథ్యం లేదా ఇచ్చినటువంటి ఏదైనా సరే అది చిన్నదా పెద్దదన్నది కాదు, సమానంగా ఇచ్చినప్పుడు, సమానమైన ప్రేమ ఇతరి మీద చూపించినప్పుడు సహోదరి మనులు ఎందుకు సంతోషంగా ఉండటం లేదు? ఈ తండ్రి ప్రేమను పంచుకోవడంలో ఎందుకు తగువులాడుతున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారు? తండ్రికి ఎప్పుడు పిల్లలు సమానమే అంటారు. వై అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తే తండ్రి శరీరములో ఉన్న అవయములు రెండు కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. కానీ ఏ కంటిని తన చేత్తో పొడుచుకోలేడు, ఏ చెవిని తన చేత్తో దాన్ని పాడు చేసుకోలేడు, లేదా బ్లేడ్తో కోసుకోలేడు, కత్తుతో కోసుకోలేడు, తన చేత్తోను విరగొట్టుకోలేడు, తన చేతిని కాళ్ళను విరగొట్టుకోలేడు, కనుక ఏ అవయాన్ని పాడు చేసుకోలేడు. ఇక్కడ కూడా ప్రతి తండ్రి తన కూతుర్ని పాడు చేసుకోలేడు, తన కొడుకును కూడా పాడు చేసుకోలేడు. కూతురి మీద ఎంత ప్రేమ ఉంటాడో కుమారుడి మీద అంతే ప్రేమ ఉంటాడు, కుమారుడి మీద ఎంత ప్రేమ ఉంటాడు కూతురి మీద అదే ప్రేమ ఉంటాడు. కానీ ఆ గొడవ తండ్రి మీదనా లేదా మీ మీదనా? ఇక్కడ 3 వేరు కుంపట్లు అయిపోతాయి. తండ్రి నన్ను చూడలేదని కొడుకు, తండ్రి నన్ను చూడలేదని కుమార్తె, వీళ్ళిద్దరు కలిసి సమిష్టిగా తండ్రి మీదకి వెళితే పర్వాలేదు. అలా కాకుండా అన్నకు తెలియకుండా చెల్లికి తెలియకుండా అన్న తండ్రితో గొడవ పడితే తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఏం చేయలేడు. కానీ వారి మీద ఇరువురి మీద సమానమైన ప్రేమను చూపిస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి సమానంగానే పంచిస్తాడు. ఆ పంచిచ్చినది నాకు ఎక్కువ అయిపోయా, నాకు ఎక్కువ ఇచ్చినాడని చెప్పి మీలో తగాదలు పెట్టుకొని సమిష్టిగా ఉండకుండా, సహోదర ప్రేమ కలిగి ఉండకుండా మీ అంతరకు మీరు గొడవలు పెట్టుకొని కేవలం ఒక తండ్రి ప్రేమ నా మీద తక్కువ చూపిస్తున్నాడేమో, తండ్రి ప్రేమ తక్కువ ఉంది ఎక్కువ అని చెప్పి తన హృదయంలోనికి నువ్వు తొంగి చూడలేవు. ఒక తొంగి చూసినా నీకు అది దొరకదు. చేతితో ఇచ్చినప్పుడే నీకు అది కనిపిస్తుంది. డబ్బును కానీ, వస్తువు కానీ, ఏదైనా ఆహార వస్తువు కానీ ఇచ్చినప్పుడే కనపడుతుంది. దాన్ని కూడా కనపడించకుండా సమభాగాలు చేసి ఇస్తున్నప్పుడు అది నీకు కనిపిస్తుంది. లోపల ఉన్న ప్రేమ నీకు కనిపించదు. లోపల కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉన్నదా, కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉన్నది నీకు కనిపించదు. లోపల ఉన్న ప్రేమ బయటికి అయితే వస్తువులు పంచిచ్చేటప్పుడు, పంపకం చేసేటప్పుడు సమానం కనపడుతుంది. దాన్ని బట్టే మా తండ్రి నాకు సమానంగా ఇచ్చాడు, నా చెల్లికి ఎంత ఇచ్చాడు నాకు అంత ఇచ్చాడు, నా అన్నకి ఎంత ఇచ్చాడు నాకు అంత ఇచ్చాడని చెప్పి ఆ భావం కలిగి వెళితే మంచిగా ఉంటుంది. అక్కడి నుంచి సహోదర ప్రేమను కలిగి ఉంటే బాగుంటుంది. ఆ ప్రేమను కలిగి ఉన్నప్పుడు నీకు పిల్లలైనప్పుడు ఇద్దరు తెలిసిన వ్యక్తులే కనుక, ఒక గర్భం నుండి వచ్చారు కనుక, అన్నను గురించి నీకు తెలుసు, చెల్లిని గురించి నీకు తెలుసు కనుక, నా కూతురు నా చెల్లి కొడుకు ఇచ్చింటే బాగుండు, లేదా నా కూతురును నా అన్న కొడుకు ఇచ్చింటే బాగుండు అని చెప్పి ఆనాడు మన పితరులైనటువంటి అబ్రహాము తన యొక్క భార్య బంధువుల దగ్గరికి వెళ్ళి కుమారుడికి యొక్క రెబ్కాను తెచ్చుకొని కుమారునికి భార్యగా ఉంటకు తీసుకొచ్చినట్టు మనం చూడగలం.
అంతటితోనే ఆగకుండా అదే యొక్క కుమారుడైన ఇస్సాకు యాకోబుకు తన బంధువుల వర్గం నుండి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలంటే చూడగలను. ఆనాటి మన పితరులు మనకు తోవ ఏర్పాటు చేశాడు, దారి ఏర్పాటు చేశాడు. కానీ వేరే వాళ్ళు నమ్మలేక, వేరే వాళ్ళు ఎలా ఉంటారు, అయ్యో నా కొడుకుని ఏం చేస్తారు, పరాయి వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే నా కుమారుడిని మస్క చేసి మాయ చేసి మోసం చేసి నా కుమారుడిని ఏం చేస్తారు అని భయపడతారు. పరాయి అమ్మాయిని చేసుకుంటే పరాయి అమ్మాయి తల్లిదండ్రి. అలాగని కూతురు కూడా పరాయి వాళ్ళ కొడుకుని చేసుకుంటే అయ్యో నా కూతురుని ఏం చేస్తాడని చెప్పి కూతురు కూడా భయపడవచ్చు. కనుక ఇలాంటి భయాలు ఆనాటి మన పూర్వీకుల్లో ఉంటే భయపడకుండా బంధువులతోనే వాళ్ళు సర్దుకుంటే మనం చూడగలం. ఈనాడు మనం చేసేది ఏంటి, ఎవరు ఎంత కట్నం ఇస్తారు, ఎవరు ఎంత ఆస్తులు ఇస్తారని సహోదరు ప్రేమ లేకుండా, బంధు ప్రీతి లేకుండా, బంధువుల ప్రేమ లేకుండా, ఇది నా చెల్లి, ఇది నా అన్న, నా అక్క, నా తమ్ముడు అనుకోకుండా తండ్రి ప్రేమ గుండెల్లోంటి మనసులో ఉంటే తెలుసుకొనలేక, తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసుకొనలేక, తవ్వుకొని తీసుకొనలేక అలాంటప్పుడు తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆస్తులు కానీ, తండ్రి చేతిలో ఉండే వస్తువులు కానీ ఒక కింద పెట్టి పంపకాలు చేసినప్పుడు ఆ పంపకాల్లో ఎవరికి ఎంత ఇస్తున్నాడన్నప్పుడు అయినా అది కనపడుతుంది. ఆ వస్తువులు కానీ లేదా ధనము కానీ ఏదైనా పంపకం చేసినప్పుడు సమానంగా ఎలా కనపడిందో తండ్రి గుండెల్లో కూడా లేదా తల్లి గుండెల్లో కూడా అలాంటి ప్రేమనే ఉంటుంది, సమానమైన ప్రేమనే ఉంటుంది. కూతురని కొడుకని కాకుండా ఉంటుంది. ప్రియ సహోదరులారా, దైవ సన్నిధి సంఘస్థులారా, ఇదన మనం కూడా మన బంధువులను మనం ఏ రీతిగా గౌరవిస్తుంటున్నాం, మన తోడబుట్టినటువంటి వాళ్ళను ఎలా గౌరవిస్తుంటున్నాం, మన బంధువులను ఎలా గౌరవిస్తుంటున్నాం, మనం గ్రహించబద్దులమైంటున్నాం. కేవలం ఆస్తిపాస్తుల గురించి అన్నకు దూరం అవుతున్నామా, ఆస్తిపాస్తులను బట్టి తమ్మునికి దూరం అవుతున్నామా, ఆస్తిపాస్తులను బట్టి చెల్లికి దూరం అవుతున్నామా, లేక తండ్రిలో ఉన్నటువంటి ప్రేమ, తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రేమ, మా తల్లిదండ్రి నా పక్షాన లేరు, తల్లిదండ్రి దగ్గర ఉన్నటువంటి ప్రేమ మనసులో ఉంటుంది కానీ కనిపించదు. అది కనిపించే ఆస్తిలోనే ఉంటుంది, కనిపించే డబ్బులోనే ఉంటుంది, కనిపించే వస్తువులో ఉంటుంది. దాన్ని బట్టి మీరు షేర్ చేసుకున్నప్పుడు నాకు సమానమైనగానే ఇచ్చాడు కనుక, సమానంగానే ఇచ్చారు కనుక మా తల్లిదండ్రి సమానమైన ప్రేమ కలిగి ఉన్నారు నా మీదను, నా తమ్ముని మీదను, లేదా నా చెల్లి మీదను, నా అక్క మీదను అని చెప్పి తల్లిదండ్రిని మనం ఏ రీతిగా ప్రేమిస్తున్నాం, తల్లిదండ్రిని మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాము, కుమారులారా, కుమార్తెలారా, లేదా చిన్న కుమార్తెలారా, చిన్న బిడ్డలారా, ఇంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. తల్లిదండ్రిని సమస్యలకు గురి చేసి, తల్లిదండ్రిని ప్రతి ఇబ్బందులకు గురి చేసి మీకు మీరుగా నిర్ణయించుకొని, మీ ఆలోచనలు, మీ తలంపులు మీరు పెట్టుకొని తల్లిదండ్రుల తలంపులకు అనుగుణంగా నడుచుకొనకుండా మీకు మీరుగా త్రోవలు ఏర్పాటు చేసుకొని, మీకు మీరుగా మార్గాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని దీవెనలు ఎలాగ వస్తాయి, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయి, తల్లిదండ్రుల్లో మనసుల్లో ఎలాంటి తలంపులనే గ్రహించినప్పుడు, దేవుని మనసులో ఎలాంటి తలంపుని గ్రహించినప్పుడు, తల్లిదండ్రులను అవాయిడ్ చేసినప్పుడు కనీసం దేవున్నైనా ఆధారం చేసుకోవాలి కదా. దేవుని అవాయిడ్ చేసినప్పుడు తల్లిదండ్రులైనా ఆధారం చేసుకోవాలి కదా. కనుక ఇక్కడ చూడండి, దైవ సన్నిధి సంగమ, తల్లిదండ్రులను తక్కువ అంచనా వేసినప్పుడు జరిగే పరిణామాలు ఎలాగుంటాయి, దేవదేవుని తక్కువ అంచనా వేసినప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి గ్రహించబద్దులమైంటున్నాం. తల్లిదండ్రులను ఎక్కిరితల పాలు చేస్తుంటున్నామా,
తల్లిదండ్రుల దేవుని ఎక్కిరింతల పాలు చేస్తుంటున్నామా, గ్రహించబద్ధమైంటున్నాం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధి విధానాలు చూస్తుంటున్నాం. పాతకాలంలో భార్యలను చంపే పురుషులు ఉన్నారు. ఈ నవేడేసులో భర్తను చంపే స్త్రీలను చూస్తుంటున్నాం. అదే నువ్వు బంధువు అయితే నీ మీద బాధ్యత అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ, అయ్యో నా మేనల్లుడు, అయ్యో నా మేనకోడలు అని చెప్పి ఆ ప్రేమ తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఉంటే పిల్లల మీద బాధ్యత కలిగి తల్లిదండ్రి పిల్లలను పాడు చేయకుండా కాపాడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రి బాధ్యత ఉంటుంది. అయ్యో నేను ఇట్లా మాట్లాడితే అక్కడి నుంచి నా అత్త, మాకు పిల్లనిచ్చిన తల్లిదండ్రులు, నా అత్త మామ బాధపడతారేమో, లేదా నన్ను చేసుకున్నటువంటి అత్త మామ బాధపడతారేమో చెప్పి ఒక పెద్దల భయం. నా తల్లిదండ్రికి బంధువులు అని చెప్పి అమ్మాయి, నా తల్లిదండ్రికి బంధువులు అని చెప్పి అబ్బాయి, అటు నుంచి తల్లిదండ్రులను ఇటు నుంచి తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఒక బంధుత్వం ఉంటుందని చెప్పి ఆనాటి మన పెద్దలు, మన పూర్వీకులు ఆలోచన చేసి బంధుత్వానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్టే మనం చూడగలం. ఈనాడు మనం ఎలాంటి ప్రియారిటీ ఇస్తున్నాం? దైవ సన్నిధి సంగమా, తల్లిదండ్రికి గౌరవం ఇస్తున్నామా? దేవునికి గౌరవం ఇస్తుంటున్నామా? మనం గ్రహించబద్ధమైంటున్నాం. ఎలాంటి ఆలోచనతో వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా తల్లిదండ్రి బ్రతికి ఉన్నంతకాలం కొంతకాలమే ఉంటారు. ఏ సమస్యలు వచ్చినా ఇరువురికి దాంపత్య జీవితంలో భార్య భర్తలకు, యవనస్తులైన భార్య భర్తలకు ఇటు తరపు తల్లిదండ్రి అటు తరపు తల్లిదండ్రి కూర్చొని మాట్లాడుకొని పిల్లల జీవితాలు పాడు కాకుండా, అమ్మాయి జీవితం కానీ అబ్బాయి జీవితం పాడు కాకుండా వాళ్ళు కాపుదలగా ఉంటారు. వారు వెళ్ళిన తర్వాత కూడా వారి దేవుడు కాపుదలగా ఉంటాడు. ఇన్ని యొక్క ఏర్పాట్లు ఉన్నా కూడా దాంపత్య జీవితాల్లో ఎన్నో గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వచ్చినా కూడా గౌరవం, తల్లిదండ్రి అటు తల్లిదండ్రి ఇటు తల్లిదండ్రి గౌరవం ఉంటుంది. అయ్యో నా తల్లిదండ్రి గౌరవం కాపాడాలి, అయ్యో నా అత్తమామ గౌరవం కాపాడాలి. అటు నుంచి అమ్మాయికి ఇటు నుంచి అబ్బాయికి ఉంటుంది. అయ్యో నా దేవుడు, ఈ గౌరవానికి తలగుతారు, భయపడతారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన పూర్వీకుల మాట విందామా? మన దేవుని కుటుంబమైనటువంటి అబ్రహాం కుటుంబాన్ని అనుసరించినట్టుగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఆయన ఏర్పాటు చేసినటువంటి వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆయన ఏర్పాటు చేయనటువంటి వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈనాడు మనం గ్రహిస్తుంటున్నామా? దైవ సన్నిధి సంగమా, ఓసారి కీర్తనకారుడు ఏం చెప్పాడో చూద్దాం. 128 కీర్తన చూద్దాం. ఏం చెప్పాడమ్మా? 128 కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఎన్ని మేల్లో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం.
వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఆయన ఏర్పాటు చేసినటువంటి చట్టాన్ని, ఆయన ఏర్పాటు చేసినటువంటి వివాహాన్ని, ఆయన యొక్క ధన్యతలను మనం ఆధారం చేసుకుంటే ఆయన త్రోవలందు నడుచు వారందరు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. చూడండి ఎట్లాంటి ఆశీర్వాదాలు. నువ్వు ఇలాంటి పద్ధతుల్లో వెళ్ళినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తుంటున్నాడు చూడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. చూడు, నీ పిల్లలు కూడా ఒలివల మొక్కల వలె ఉంటారు. ఇలాంటి గౌరవాన్ని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాన్ని, గనుడైన దేవుడు ఏర్పాటు చేసినది వివాహాన్ని, ఆ యొక్క సంగతిని, ఆ యొక్క కొటేషన్, ఆ యొక్క మెమరాండాన్ని, లేక అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు, అలాంటి ఆర్డర్స్, ఆ ఆర్డర్ వైజ్కి వెళ్ళినప్పుడు నీకు ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలివల మొక్కల వలె ఉంటారంటారు. పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు, భార్యను ఆశీర్వదిస్తుంటున్నాడు, భర్తను ఆశీర్వదిస్తున్నాడు, పిల్లల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. ఎలాంటి ఆశీర్వాదాలు నీకు దొరకవలయనంటే నువ్వు ఎలాంటి విధి విధానాలతో నడుచుకోవాలి. దైవ సన్నిధి సంగమ, దైవ సన్నిధి కుటుంబంలారా, ఎలాంటి తలంపు కలిగి ఉన్నాం మనం, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, ఎలాంటి త్రోవలో నడుస్తుంటున్నాం. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదం. బ్రతికినంత కాలము నీవు అనేటువంటి యెరూషలేము, నీవే ఒక యెరూషలేము. యెరూషలేముకు క్షేమం కలుగుట నువ్వు చూస్తూ ఉంటున్నాడు. నీ పిల్ల 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 మనంతర. అదే 105వ కీర్తనలో 1000 తరముల ఆయుష్ అంటాడు. 1000 తరములు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు కాక. చూడండి ఎంతటి బ్లెస్ చేశాడు దేవుడు. మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాం. దైవ సన్నిధి కుటుంబంలారా, దైవ సన్నిధి సంఘస్థులారా, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం మనం? దేవుని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం? ముందుగా దేవుని గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు, దేవునితో నువ్వు విచారణ చేసినప్పుడు ఇలాంటి జీవితం నీకు దొరుకుతుందని చెప్పి దైవ సన్నిధి కుమారులరా, దైవ సన్నిధి సంఘ కుమార్తెలరా, గ్రహించబద్దలు పెట్టున్నాను. దేవుడు నీ కొరకు మార్గములు ఏర్పాటు చేశాడు. నువ్వు పుట్టుట ఎందును, నీ యవన కాలంలో ఎలాగ ఉండుట ఎందును, ఎలా నడుచుకోవాలని, ఎలా ఉండాలని, నీ జీతపత్యంలో జీత లక్ష్యములు, నీ పుట్టబోయే పిల్లలు, శాశ్వత కాలము నీకు ఇలాంటి ఆశీర్వాదాలు ఇస్తుంటున్నాడు. ఇక అదే వివాహాన్ని గురించి హెబ్రీ గ్రంథంలో 13వ అధ్యాయం, హెబ్రీ 13 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియుడి, ఆతిథ్యం చే మరొకడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి.
మీరును వారితో కూడా బాధింపబడినట్టు బంధకములను వారిని జ్ఞాపకం చేసుకునేది. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునేది. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కావలమైనదిగాను ఉండవలను. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రం విడవను, నేను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాను. చూడండి ఎంత వివాహాన్ని గురించి ఎంత చెప్తుంటున్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటున్నాడు. దీన్ని ఎంత మాత్రం విడవని అంటున్నాడు. ఇంత గొప్ప ధన్యత నరునికి ఇచ్చినట్టు మనం చూడగలం. ఇలాంటి తలంపులు మనం చూసినప్పుడు, ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు మన హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి? మనం ఇలాంటి ఆలోచన చేస్తుంటున్నాం, గ్రహించబద్దలు వింటుంటున్నాం. ఏ వివాహానికి ఎలాంటి వివాహం చేసుకోవాలి, ప్రభు ఎలాంటి వివాహం ఏర్పాటు చేశాడు జీవగ్రంథం. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఎలాంటి దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క మాటలు ఏ రీతిగా పాటించాడు, తన కుమారుడు ఇస్సాకు ఏ రీతిగా పాటించాడు ఇక్కడ మనం చూడగలం. ఈ రీతిగా దేవుడు నీకు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన ఆధారం చేసుకున్నట్లయితే ఆశీర్వాదాలు అనేకములు అన్నాడు. నిన్ను విడివను ఎడబాయని అంటున్నాడు, ఎప్పటికీ విడవని అంటున్నాడు. ఇవి చేయలేక ఏమి తిందాము, ఏం తాగుదాము, ఏం తిరుగుదాము, ఎలా తిరుగుదాము, ఏం తిందాం, ఏం తాగుదాం అని చెప్పిన తలంపే తప్ప దేవునితో నువ్వు ఆలోచన చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, దేవుడే నీకు ఆలోచన చెప్పని అంటున్నాడు. మొదటిగా నువ్వు జన్మమైనప్పుడు నీ కంటికి కనిపించేది నీ తల్లిదండ్రి ఉంటాడు. నీ తల్లిదండ్రిని చూసినప్పుడు నీ తల్లిదండ్రి దగ్గర ఎలాంటి ఆలోచనలు, నీ తల్లిదండ్రి ఎవరి మీద ఆధారపడ్డారు? ఆస్తి ఐశ్వర్యం మీదనా, బంధువుల మీదనా, స్నేహితుల మీదనా? కానీ కాదు, తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి ఈ జీవితాన్ని కొనసాగించి ఆయన ఆర్డర్లో పెళ్లి చేసుకొని ఆయన ఆర్డర్ ప్రకారం బ్రతికి పిల్లలు కానీ జీవితాన్ని చక్కగా సాగించినట్టు మనం చూడగలం. ఏదైతే మనం నడుచుకుంటున్నామా, ఆయన అన్నిట్లో అభయం ఇస్తుంటున్నాడు, ఆలోచన పరుడుగా ఉంటున్నాడు, ఎన్నడూ విడువన ఎడబాయని అంటున్నాడు, ఎక్కడ నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఎప్పుడు ఆయన నిబంధనను గైకొన్నప్పుడు, ఆయన ఆలోచనలు నెరవేర్చినప్పుడు, ఆయన తలంపుల ప్రకారం నడుచుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలు మీకు వస్తాయి. మనం ఒక పాట చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3 నుంచి 9 వరకు. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుటగా న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఎందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకున్నను వారిద్దరూ ఏకశరీరముగా ఉందరని చెప్పానని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏర్పరచకూడదని చెప్పారు. వివాహాన్ని అవమానపరచాలని పరిచయాలు అడిగినప్పుడు ఒక మంచి మర్మం చెప్తుంటున్నాడు మత్తయి సువార్తలో. ఇదివరకు మనం చదువుకున్నాం,
మత్తయి సువార్తలో 9వ వచనం వరకు మనం చదివితే అందుకు వారు 7వ వచనం, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడగగా ఆయన, మీ హృదయ కాఠిన్యం బట్టి మీ భార్యను విడనాడ మోషే సెలవిచ్చను, కానీ ఆది నుండి అలాగ జరగలేదు. మరియు వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని, పడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. మీరు మోసే చెప్పినటువంటి ఆలోచనలను, మీ తలంపులను, మీ కాఠినత్వం బట్టి మోసే అలా వివరణ చేశాడే కానీ అది నిజం కాదు, అది మంచిది కాదు, అది మంచి సంస్కారం కాదు అని చెప్పి ఆ వివాహానికి ఎంత విలువ ఇచ్చాడో మనం చూడగలం. కనుక మనం ఎటువంటి వివాహం చేసుకొనవలేను, చేసుకున్న తర్వాత దాన్ని ఎలా కొనసాగించవలేను, ఎలా కాపాడుకొనవలేను. ఒకవేళ మనము చెడ్డ నెరిగియో, చెడ్డ తలంపులు కలిగి ఉండి, వ్యభిచార తలంపులు కలిగి ఉండి, అధిక ద్రవ్యము పొందుకొనుట యందును, సాంపాద్యం పొందుకొనుట యందును, బహుమానాలు పొందుకొనుట యందును, ఈ లోక మాలిన్యము, ఈ లోక సంపద పొందుకోవాలని, ధనమా దైవం అంటే ధనమే ఎక్కువ అని చెప్పి ఆ త్రోవలో వెళ్ళినప్పుడు, ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఈ వివాహానికి విలువ ఉండదు. ఎందుకంటే ఆ ధనము నీ దగ్గర శాశ్వతంగా ఉండదు కనుక అది తరిగిపోయే కొద్దీ భర్తను విడిచిపెడదామా, భార్యను విడిచిపెడదామా అని తలంపులు వస్తాయి. కానీ అది లేకుండా నీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులను ఆధారం చేసుకున్నప్పుడు ఇలాంటి తలంపులు నీ మధ్య పుట్టవు. బహుమానాలు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు, అది తరిగిపోయినప్పుడు అప్పుడు నీకు తేడా వస్తుంది. ఇలా జరుగుతుంది, మళ్ళీ ఎట్లా మేము ఏం చేయాలని చెప్పి మోషేని అడిగినప్పుడు వారి కఠినత్వాన్ని బట్టి పరిత్యాగ పత్రం ఇచ్చి విడిచిపెట్టుకోండి అని చెప్పి అన్నాడు. ఈ కష్టాలు నీకు ఎందుకు వచ్చాయి? ఈ లోక మాలిన్యాన్ని ఆశిస్తున్నా. మేము మీ పిల్లల్ని చేసుకుంటే మాకు ఎంత ఇస్తారు, లేదా మా పిల్లకి మీరు ఎంత ఓలి ఇస్తారు, లేదా సొమ్ములు, బంగారం, వజ్రవైద్యులు ఏమి ఇస్తారని చెప్పి ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకొని బహుమానమైన దృష్టి వారి కాపురములు ఎలా సాగుతుంది, వాళ్ళ దాంపత్య జీవితం ఎలా సాగుతుంది, ఇది ప్రభువులో గారికి ఇష్టమేనా, అటు తల్లిదండ్రి ఇటు తల్లిదండ్రికి ఇష్టమేనా అని చెప్పి సంగతి ఎవరు ఆలోచన చేయరు. ధనాపేక్షను కలిగినటువంటి వారై ఈ లోక సుఖశాంతములను ఆధారం చేసుకొని ఏదైతేనేమో చెప్పి అడ్డదిడ్డంగా వివాహాలు చేసుకున్నప్పుడు, విడిపోవాలని తలంపులు కలిగినప్పుడు ఓకే చేసుకోవచ్చు. పరిత్యాగ పత్రిక ఇచ్చి అక్కడ ఏమైనా నష్టపరిహారం వాళ్ళకని అటు తరపు కానీ ఇటు తరపు కానీ ఇచ్చేసుకొని విడిపోవచ్చు అని చెప్పాడే. కానీ వివాహాన్ని కించపరిచే విధానం కానీ చెప్పలేదు, అవమానపరచలేదు. ఆ పొరపాట్లు మీ దగ్గరే నుండి వచ్చాయి కనుక వివాహం చెప్పాడు. తప్పుడు మార్గంలో వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, తప్పుడు తలంపులు కలిగి ఉన్నారు. మేము విడిపోతామంటే విడిపోండి అని చెప్పాను, అంతే తప్ప విడిపోమని చెప్పలేదేనా. కనుక ఇది మంచిది కాదని చెప్పినట్టు మనం దేవుణ్ణి చూడగలం. కనుక మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, దేవుడు ఏర్పరిచినటువంటి వివాహానికి ఎలాంటి విలువలు ఇస్తున్నాం. ఆనాడు వివాహం అన్నది పవిత్రమైనది, దానికి ఒక ఘనత ఇచ్చాడు.
ఆ ఘనతను మనం ఏ రీతిగా కాపాడుకుంటున్నాం, గ్రహించబద్దులమంటున్నాం. ఈ దినమున మన ముందున్నటువంటి వాక్యాన్ని మనం గ్రహించాం. మన ముందున్నటువంటి వాక్యాన్ని మనం గ్రహించాం. ఈ వాక్యాన్ని విన్నప్పుడు మనం ఏ రీతిగా ఎలాంటి వివాహం చేసుకోవాలి, ఒకవేళ వివాహం చేసుకుంటే అనుకో ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తుంటున్నాం మనం. మనం గ్రహించబద్దులమైంటున్నాం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. దేవుడు ఏర్పరిచినటువంటి వివాహం చేసుకోవాలి. దేవుని చట్టాన్ని గౌరవించాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి. కనుక మన తల్లిదండ్రిని అవమానిస్తున్నాం, మన దేవుణ్ణి అవమానిస్తున్నాం. కనుక తల్లిదండ్రిని గౌరవించినటువంటి వారమై, దేవుణ్ణి గౌరవించినటువంటి వారమై అలాంటి వివాహాలు చేసుకుంటే ఎప్పుడు దేవుడు విడిపోమని చెప్పడే. మోషే కూడా ఇలాంటి వివాహాలు ఉంటే విడిపోమని చెప్పడే. అవి మీరు నిర్ణయించుకొని మీ కఠినత్వాన్ని, మీ తలంపులు చెడ్డవి కనుక, మీ ఆలోచనలు ఈ లోక మాలిన్యమైనవి కనుక, ఏమి తిందుమా, ఏమి ధరించుమా, ఏమి త్రాగుదమా అని చెప్పి తలంపులు ఉన్నాయి కనుక, మీ కఠినత్వాన్ని బట్టి పరిత్యాగ ప్రత్యేక ఇచ్చి విడిపోమంటున్నాడు. కానీ విడిపోమని చెప్పలేదు. కనుక వివాహానికి చట్టబద్ధత ఏర్పాటు చేశాడు. కనుక అటువంటి విధానం దాన్ని మనం ఎలా అయితే గౌరవిస్తున్నామో ఏదైనా మనం గ్రహించబద్దులమైంటున్నాం. లెట్ us ప్రే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, మా తలంపులు ఎరిగినటువంటి వాడా, మా ఆలోచనలు ఎరిగినటువంటి వాడా, ఇది వరకు నా తండ్రి దైవ సన్నిధి కాపరిగా దైవ సన్నిధి సంఘానికి ఇచ్చినటువంటి మర్మములు ఈ సంఘమునకును ప్రపంచమునకు ఆమోదయోగ్యంగా ఉంటున్నాయని గ్రహించి నా తండ్రి ఏదైనా వెల్లడి చేయడం, నీ మర్మములు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ వాక్యములు అర్థమయ్యే విధానంగా బోధ చేసినట్టుగా నా తండ్రి నీవు చూసి ఉన్నావు తండ్రి, విని ఉన్నావు తండ్రి, గ్రహించి ఉన్నావు తండ్రి. నీ జనమైనటువంటి దైవ సన్నిధి కుటుంబాలు, దైవ సన్నిధి సంఘం, దైవ సన్నిధి ప్రపంచం అనేటటువంటి కుటుంబం, దైవ సన్నిధి అని ప్రపంచం అనే సంఘం అంతయుడుగా ఈ మర్మంలోని గ్రహించుకొని కుటుంబాలను చక్కగా కట్టుకుంటూ ప్రభు ఏర్పాటు చేసినట్టు వివాహాలు పొందుకుంటూ ఆ విధానాలు కొనసాగించటకు నీ విస్తారమైన కృపను కనపరచమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఒక పాట పాడుకుందాం. సమయం అతి మధురం రావయ్యా, నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా, నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ మధురం అతి మధురం, దేవా రావయ్యా, నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా, నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. వనమున యెహోవా
మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీసి నడుపుమయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీ యందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీ యందే. ఇహ పరసుఖములు మెండుగా నొసగి, ఇహ పరసుఖములు మెండుగా నొసగి ఇలా వర్ధిల్లగ చేయుమయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, రావయ్యా నీ దీవెనలివయ్యా. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా తండ్రి, ఈ దినమున నా ప్రభువా, ఈ యొక్క మ్యారేజ్ సండేని బట్టి నా తండ్రి మంచి మర్మములతో ఈ దినమున మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. మ్యారేజ్ లాస్టింగ్ లైఫ్ ఆఫ్ లవ్, ఈ యొక్క మంచి మర్మములతో ఏ దినమున మాట్లాడిన దేవానికి స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా దైవ సన్నిధి కుటుంబాలన్నిటికీ ఇలాంటి నెమ్మది, శాంతి, సమాధానం కలిగచేయని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను.
ఆనాడు నీ నిబంధన నా తండ్రి ఒక మ్యారేజ్కి, పెళ్ళికి ఒక సాంప్రదాయం, ఒక చట్టం, ఒక విధి విధానాలు, ఒక నిబంధన వాక్యం ద్వారా నరునికి వెల్లడి చేసినట్టుగా మనం చూడగలం తండ్రి. ఇంత గొప్ప ధన్యత మానవునికి దయచేసిన దేవా నీకు స్తోత్రం తండ్రి. ఇటువంటి మర్మములు దైవ సన్నిధి కుటుంబములు ప్రపంచవ్యాప్తంగా, దైవ సన్నిధి సంఘము ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నను ఈ మర్మములన్నీ ఆ కుటుంబాలకు అన్వయించుకొని దేవుడు చేసినటువంటి వివాహం ఎలా ఉన్నది, మనుషులు చేసినటువంటి వివాహం ఎలాగున్నదని చెప్పి నా తండ్రి మానవ సమాజం, దైవ సన్నిధి సమాజం, దైవ సన్నిధి ప్రపంచం ఈ విధానాన్ని కొనసాగిస్తుందనని, మానవుడు చేసినటువంటి వివాహమునికి ఎంత విలువ ఉన్నది, దేవుడు చేసినటువంటి వివాహమునికి ఎంత విలువ ఉన్నది గ్రహించుకొని ఈ కుటుంబాలు బాగుపడితే మంచిదని ప్రభు ఈ దినమున ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నా ప్రభు ఈ మానవ సమాజమునకును ఇలాంటి సమాధానం దయచేయమని, నెమ్మదిని దయచేయమని, నీ మీద ఆధారపడి నీతో సమాధానపడి వివాహాలు పొందుకున్నట్టు కుటుంబాలను నీవు వర్ధిల్లుటకుని విస్తారమైన కృపను కనపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన దినాలు మాకు నేడు దయచేయి. మరలా అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలేక తెగ దృష్టిని తప్పించి వెంచిన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం వింటున్నావు స్వామి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికి ఇప్పటికీ ఎల్లప్పటికీ, మరి ముఖ్యంగా దైవ సన్నిధి కుటుంబాలన్నిటికీ, దైవ సన్నిధి సంఘమునకును, దైవ సన్నిధి కాపరి కుటుంబమునకును, దైవ సన్నిధి సంఘ కుటుంబాలన్నిటికీ నీ విస్తారమైన కృపను కనపరచమని త్రియేక దేవుని నామమున మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.